నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు. రాజేంద్రనగర్ మండలంలో మోడ్రన్ వాల్ సొల్యూషన్ నూతన కార్యాలయం ప్రారంభం. హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో భారీ చోరీ. 7 ఇళ్లలో చోరీ చేసి పారిపోయిన దుండగులు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లు మెప్మా సిబ్బంది సమావేశం. వారంలోగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించిన GWMC కమిషనర్. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పర్యటించిన సబ్ కలెక్టర్. ట్రయడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపిన దినేష్ కుమార్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో రోగులకు పళ్లు పంపిణీ చేసి మొక్కలు నాటి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ యాది మల్లేష్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కె తారక రామారావు గారి యొక్క 44వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఎంపీపీ శరత్రావు గారు, పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి అట్లాగే తారక రామారావు గారు ఈ కాన్స్టిట్యూన్సీ వర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మరి రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి కూడా తండ్రికి దగ్గర తనయుడిగా ఉద్యమంలో చేదోడు వాదోడిగా ఉంటూ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో కూడా తనదంటూ ప్రత్యేకమైనటువంటి శైలితో మరి ఈరోజు బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకి ఈరోజు జన్మదినం సందర్భంగా మండల పార్టీ పక్షాన, ప్రతి గ్రామ శాఖ పక్షాన, ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో ఈ దేవుడి దయతో ఇంకా నిండు నూరేళ్లు వారు చల్లగా ఉంటూ ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటూ ప్రగతి ప్రధానం నడిపించే విధంగా, తీసుకెళ్లే విధంగా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టినాం. మరి అట్లాగే గౌరవ మా ప్రజాప్రతినిధులందరి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అట్లాగే సంతోష్ గారు రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీలో అల్తాఫ్ షారూక్ ఏర్పాటు చేసిన మోడ్రన్ వాల్ సొల్యూషన్ నూతన కార్యాలయాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మా టీవీ యాంకర్ లోబో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మోడ్రన్ వాల్ సొల్యూషన్ యజమాని అల్తాఫ్ మాట్లాడుతూ తమ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. ఇంటీరియర్ వర్క్స్కు సంబంధించిన పనులు తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీగూడ వాళ్ళందరికీ నా నమస్కారం. ఇది ఇవాళ ప్రోగ్రాం జరిగింది 24 ఫ్రైడే రోజు. ఇప్పుడే మన ఇప్పుడే ఇనాగరేషన్ చేసి పోయిండు. ఇంకా ఆయనకి చాలా మేము ధన్యవాదాలు ఇస్తున్నాం. ఆయనది చాలా థ్యాంక్స్ సార్ది, గౌడ్ సార్ది. ప్రతిదీ చాలా మేము హార్డ్లీ వెల్కమ్ చేసినాం వాళ్ళకి. ఇంకా కుమారన్న, నరసింహన్న వీళ్ళతో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ మోడ్రన్ వాల్ సొల్యూషన్ అని ఇక్కడ జరిగింది ఇవాళ. మేము ఆఫీస్ ఇది నేను మేనేజింగ్ డైరెక్టర్, ఈయన షారూక్ మేనేజర్ ఉన్నారు. ఇంకా మనం మొత్తం ఇంటీరియర్ పని మొత్తం అవుతుంది మన దగ్గర. 3D వాల్పేపర్, రెగ్యులర్ వాల్పేపర్, పెయింటింగ్, కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఇవి అన్ని పార్టీషన్ వరకు, ఆఫీస్ వరకు ఏమైనా ప్లాన్ కావాలంటే ప్లాన్ కూడా, ఇంజనీర్ ప్లాన్ అన్నీ మా దగ్గర జరుగుతుంది, అన్నీ మా దగ్గర అవుతుంది.
మీ లక్ష్మీగూడ అందరికీ మన సరౌండింగ్ 5-10 కిలోమీటర్ వాళ్ళందరు సార్ వాళ్ళకి నేను ఇది మెసేజ్ ఇస్తున్నా. సార్ ఎట్లయినా విజిట్ చేయండి మా ఆఫీస్కి. మార్కెట్ నుంచి చాలా రేట్ తక్కువనే ఉన్నాయి సార్ మన దగ్గర. మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఆఫీస్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి అన్నీ అర్థమవుతుంది సార్ మీకు. చాలా చాలా థ్యాంక్స్. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ట్రయాడ్ సెంటర్స్ కోసం రేపల్లె, చెరుకుపల్లి మండలాల్లోని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎంఆర్ఓ విజయశ్రీ, రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి చౌదరి, డాక్టర్ కిరణ్ కుమార్, వసంత వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్లో రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రయడ్ సెంటర్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ట్రయడ్ సెంటర్స్ని తెనాలి డివిజన్లో తెనాలి, పొన్నూరు, రేపల్లెలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా సమయంలో డాక్టర్స్ అందరూ సహకరించాలని సబ్ కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. మనకి తెనాలి డివిజన్లో అలాగే గుంటూరు జిల్లాలో కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో మనకి డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో నిజంగా హాస్పిటలైజేషన్ అవసరమైనటువంటి వాళ్ళనే హాస్పిటల్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడానికి ఈరోజు ట్రయల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఈసారి నుంచి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించబడతారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉంచడం కాకుండా మనందరికీ తెలిసిన విషయం ఇందులో 80% ఆఫ్ ద పీపుల్కి అసలు డాక్టర్ సూపర్విజన్ లేకుండానే కరోనా తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ అలాగే హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం వల్ల ఆ మిగిలిన 20% ఎవరికైతే నిజంగా హాస్పిటల్ బెడ్స్ అవసరమో లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిషన్ అవసరమో అడ్మిషన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు. సో ఆ పరిస్థితిని అధిగమించాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ట్రయల్ సెంటర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తెనాలి డివిజన్ వరకు చూసుకున్నట్లయితే 3 ట్రయల్ సెంటర్స్ ఫస్ట్ ప్రయారిటీగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకటి తెనాలిలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము, కొన్నూరులో కూడా ఒకటి ఐడెంటిఫై చేసాము. అండ్ రేపల్లె కాన్స్టిట్యున్సీకి సంబంధించి ట్రయల్ సెంటర్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఐదర్ మనకి చెరుకుపల్లిలో కానీ లేకపోతే రేపల్లెలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ ఇది అరేంజ్ చేయడం జరుగుతుంది. మేబీ ఇన్ డే ఆర్ 2 ఒక 1 డేలోనే వీటిని ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఫస్ట్ ట్రయల్ సెంటర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ట్రయల్ సెంటర్లో ఎక్స్రే తీసి వాళ్ళకి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి దాని తర్వాత వాళ్ళకి సాచురేషన్ లెవెల్స్, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చా వాళ్ళ పరిస్థితి బట్టి, లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలా, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ డెసిషన్ ప్రకారం మనం వీరందరినీ హాస్పిటల్స్కి కానీ కోవిడ్ కేర్ సెంటర్స్కి కానీ హోమ్ ఐసోలేషన్స్కి కానీ పంపించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిస్టమ్ కూడా మనకి డీసెంట్రలైజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లోంచి ఎంటైర్ కోవిడ్ ఆపరేషన్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు ట్రయల్ సెంటర్స్ ఐడెంటిఫై చేసాము. మేబీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర నుంచి. ఆ ప్రొసీడింగ్స్కి కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా ఒకవేళ ఏదైతే సెలెక్ట్ చేస్తామో దానికి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక ఎమర్జెన్సీ టైం, మనం అందరం ఒక పాండమిక్లో ఉన్నాం కాబట్టి సో గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. వనపర్తి పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ వనపర్తి జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్కు బహిరంగ లేఖ రాశారు. వనపర్తి లింగారెడ్డి కుంట సమీపంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి మున్సిపాలిటీ వాళ్లు ఎంచుకున్న స్థలం సరైంది కాదని లేఖలో తెలిపారు. అక్కడ వివేకానందుడి విగ్రహం, ఎన్టీఆర్ లలిత కళాతోరణం, నివాస గృహాలు ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి స్థలంలో మున్సిపాలిటీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయానికి ఉపక్రమిస్తుంది, కానీ సులభ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టినట్లే అవుతుందన్నారు. ఈ విషయంపై పునరాలోచించి సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ నిర్ణయం రద్దు చేసుకోవాలని కోరారు. వనపర్తి పట్టణంలో లింగిరెడ్డి కుంటలో ఏదైతే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అఖిలపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ లలిత కళాతోరణం ఉంది, పక్కన మహానుభావుడు వివేకానంద స్వామి అక్కడ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్న సందర్భంలో ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టడం సరైన పద్ధతి కాదు. ఇటు పక్కల పాత బస్ స్టాండ్ దగ్గరనే సులభ్ కాంప్లెక్స్ ఉన్నది, మరి ఇక్కడ కట్టడం
సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే వినవిస్తున్నాం, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ వెంటనే విరమింపజేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పరిపాలకులు కూడా తెలుసు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చేయాలని తెలుసు. కాబట్టి ఏదైతే మీరు ఈ సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనుకున్నారో తక్షణమే మీరు ఉపసంహరించుకొని వేరే ప్లేస్లో కట్టండి. మీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి చేయండి. అభివృద్ధి ఈ విధమైన అభివృద్ధి కాదు. సులభ్ కాంప్లెక్స్ కట్టాలంటే చాలా స్థలాలను వనపరచబడిన కూడా అక్కడ కట్టండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసులు ఉంది. అదేవిధంగా మున్సిపల్ శాఖకు ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. మీరు అవసరమైతే కాంప్లెక్స్ నిర్మాణం చేయండి, దాంతో అభివృద్ధి అవుతుంది. కానీ ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మహానుభావుడు స్వామి వివేకానంద ప్రపంచ దేశాలను పేరు ప్రఖ్యాతం చేసిన మహానుభావుడు, ఆయన ఆదర్శాలు ఎంతో ముందరు తీసుకెళ్లే యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆహ్లాదమైన వాతావరణంలో కూడా తెచ్చి సులభ్ కాంప్లెక్స్ కడితే ఇది సరైన పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తుంది, వ్యతిరేకం చేస్తుంది. అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మేము తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తామని కూడా డిమాండ్ చేస్తామను. మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ విరమింపజేయాలని డిమాండ్ చేస్తాను. కాబట్టి వెంటనే స్పందించి దీన్ని ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు టాప్ నాయకులు స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్లాల్ నాయక్ చౌహాన్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 5 నెలల నుండి పాఠశాలలు మూతబడిన కారణంగా వేతనాలు లేక టీచర్లు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని, ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల కోసం పలు నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులెవరికీ చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. కానీ కుమ్మరిగూడెం మాజీ సర్పంచ్ సంఘ సేవకులు నల్లమారి రమేష్ ప్రైవేటు ఉపాధ్యాయులకు 25 కిలోల నాణ్యమైన బియ్యం, 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు సూర్యప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ సదరపు రాజు, ఉపాధ్యక్షులు ప్రభాకర్ తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్లో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ సహాయం చేయడానికి ముందుకొచ్చిన గౌరవనీయులు, పెద్దలు, సంఘ సేవకులు శ్రీ నల్లమారి రమేష్ గారికి మేము మా టీఏపీటీఏ తరఫున పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు ఈరోజు తెలుపుకుంటున్నాం. ఎందుకనగా నేను నా ఒక కమిటీ సభ్యులను కలుపుకొని మార్చి 22 నుండి టీచర్లకు గత 5 నెలలుగా జీతాలు లేని కారణంగా ఎన్నో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలలో మేము యజమాన్యాల గురించి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ వారికి చీమ కుట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కనుక అతనితో పాటు 33 జిల్లాల కలెక్టర్ల గారి దృష్టికి ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కలిసినప్పటికీ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి ముందుకు రాలేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మా బాధలను అర్థం చేసుకొని ముందుకొచ్చి ఈరోజు తన వంతు సహాయంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు 1 నెలకు సరిపడేంత, అంటే ఏదో ఫోటోలకు పేపర్ ప్రెస్ మీట్కి 5 కిలోల 10. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బ్యాంకర్లు, మెప్మా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల లోన్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు పోర్టల్ ద్వారా 657 దరఖాస్తులు నమోదయ్యాయని, బ్యాంకర్లు 53 మాత్రమే ఆమోదించారన్నారు. ప్రతిరోజు బ్యాంకుల వారీగా ఆయా బ్రాంచుల సమాచారాన్ని పంపాలని కోరారు. వారంలోగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, టౌన్ ప్రాజెక్ట్ అధికారిని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేఫ్వే మెడికల్
R&D డైరెక్టర్ డాక్టర్ ప్రణీత్ 5 రకాల ఉత్పత్తులను విడుదల చేశారు. రాబోయే ఏడాది కాలంలో 37 ఉత్పత్తులు తేవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇవి గృహ వినియోగానికే కాకుండా వాణిజ్య అవసరాలకు కూడా చాలా ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ప్రజా రవాణాల్లో ఇవి చాలా అవసరం అన్నారు. సేఫ్వే వ్యవస్థాపకులు CMD CVN వంశీ మాట్లాడుతూ ఈ ఏడాదిలో 10,000 UV 360 బాక్సుల అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారులు కోలుకోవాలంటే ఇలాంటివి చాలా అవసరమని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కరోనా టైమ్స్లో మీరందరూ రిపోర్టర్స్ మీ వంతు కృషి మా అందరినీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని అందరినీ సేఫ్గా రైట్ ఇన్ఫర్మేషన్తో రైట్ సేఫ్టీస్తో మీరు ఎలా ఫైట్ చేసుకుంటూ మాకు అంత ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి ఆ ప్రోత్సాహంతో వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ లాట్ ఆఫ్ కొత్త ప్రోడక్ట్స్తో ఎలా ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఎలా కాపాడాలో అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి. సో మా కంపెనీ పేరు సేఫ్వే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము కంపెనీ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 4 months అయింది. 4 monthsలోనే మేము చాలా వరకు కొత్త టెక్నాలజీస్ మేము ఐడెంటిఫై చేసి మేము మా ఓన్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ more than 15 years, more than 20 years, అండ్ అవర్ మెడికల్ డైరెక్టర్ వచ్చేసరికి డాక్టర్ ప్రణీత్, ఆయన MD ఆఫ్థమాలజిస్ట్, ఆయన రీసెర్చర్స్ చాలామంది ICMR సైంటిస్టులు వాళ్ళ రీసెర్చెస్తో చేసి ఇండియాలోనే ఎక్కడ చేయలేని ఇన్వెస్టిగేషన్స్ చేసి రీసెర్చెస్ చేసి టెక్నాలజీ పైన కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ వైరస్ని ఎంత ఈజీగా మనం డీజనరేట్ చేయొచ్చు అనేది వాటిపైన మనం ఈ ప్రోడక్ట్స్ కనుక్కున్నాం అనమాట. మా బేసిక్ ఉద్దేశం ఏంటంటే మన ఎకనామీ, మన ఫైనాన్షియల్ వ్యవస్థ మొత్తం ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యి ఎంత ఫాస్ట్గా మనకు సిస్టంలోకి వెళ్ళిపోగలుగుతామో. రిసెషన్స్ అనేవి ఇంతకుముందు చాలా పాస్ట్లో చాలా వచ్చాయి, కాకపోతే కొంచెం స్లోగా వచ్చాయి. కాకపోతే COVID-19 ట్రాన్స్పోర్ట్ నుంచి టూరిజం, ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఒకటి ఇది కాదు అది కాదు. సో మేజర్గా COVID-19ని బ్యాటిల్ చేయడానికి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. మా వంతు మా కంపెనీ నుంచి కొత్త రకమైన ప్రోడక్ట్స్, మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్, సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ మీ ముందు తీసుకొచ్చాము. అలా మా ప్రోడక్ట్స్ గురించి ఇన్డెప్త్ రీసెర్చ్, అసలు మా ప్రోడక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా వైరస్ని డీజనరేట్ చేస్తుంది, ఏం టెక్నాలజీ పట్టుకుంటున్నాము. కొన్ని మంత్స్ నుంచి మనం అందరం చూస్తుంది ఏంటంటే కరోనా వైరస్ మనకి ఎలా వ్యాప్తి చెందుతుందో 3 రకాలుగా ఉంది. ఒకటి ఇన్ డీటెయిల్ అగ్రిమెంట్ వైరస్ అనేది మనకి 3 రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. వన్ వీ కాల్ ఇట్ యాజ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే ఎవరైనా దగ్గడం వల్ల కానీ, తుమ్మడం వల్ల కానీ, ఎక్కువసేపు మాట్లాడడం వల్ల కానీ కూడా కరోనా వైరస్ అనేది రావచ్చు. వాళ్ళ దగ్గరలో మనం ఉన్నప్పుడు, అందుకనే 6 అడుగులకి దూరంలో ఉండాలని చెప్పేది దాని గురించి. దట్ ఈస్ కాల్డ్ డ్రాప్లెట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి బై ఏరోజాల్. అంటే ఆఫ్టర్ ద డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఈ ఆర్గానిజమ్స్ ఇప్పుడు రీసెంట్గా గత 2 వారాల క్రితం ఈవెన్ WHO has agreed దట్ ఎస్ ఏరోజాల్ ట్రాన్స్మిషన్ అనేది పాసిబిలిటీ ఉంది అని. ఈ వైరస్ అనేది మినిమంగా 3 గంటల పాటు ఆ గాలిలో ఉండొచ్చు. సో దట్ ఈస్ వేర్ అవర్ ప్రోడక్ట్ కమ్స్, షీల్డ్ 360, విచ్ బేసికలీ డిస్ఇన్ఫెక్ట్స్ మన ఏరోజాల్ ట్రాన్స్మిషన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసేది మన షీల్డ్ 360. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ వచ్చి మనకి ఫోమైట్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే ఫోమైట్ అంటే మన చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, కార్ కీస్ కావచ్చు, ఆర్ వాలెట్స్ కావచ్చు, ఎనీథింగ్ యూ టచ్, డోర్ హ్యాండిల్స్, నాబ్స్, ఎవ్రీథింగ్ కెన్ బి ఫోమైట్ ట్రాన్స్మిషన్. సో ఇట్లాంటివన్నీ శానిటైజ్ చేయడానికి మన బాక్స్ 360 విల్ బి యూస్ఫుల్. ఈ 3 పారామీటర్స్లో డ్రాప్లెట్ ఇస్ వాట్ వీ కెన్ రియలీ నాట్ అవాయిడ్. కానీ ఏరోజాల్ ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ ఇన్ ద ఎయిర్, ఆ వైరస్ మనం డెఫినెట్గా డిస్ఇన్ఫెక్ట్ చేయగలుగుతాం. అండ్ ది ఫోమైట్ ట్రాన్స్మిషన్ విత్ ద బాక్స్ 360 కూడా మళ్ళీ మనం చేయగలుగుతాం. పుట్టినరోజు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనది. అందున తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణ నిండిన KTR బర్త్డే అంటే యావత్తు తెలంగాణలో ఒక పండగ వాతావరణం సంతరించుకుంటుంది. సినిమాపై అంతులేని ప్రేమతో తొలిసారిగా 24 క్రాఫ్ట్స్ తెలంగాణ వాళ్ళతో బందూకు చిత్రాన్ని రూపొందించిన లక్ష్మణ్ KTR పుట్టినరోజు సందర్భంగా అరుదైన కానుకని రూపొందించినట్లు తెలిపారు. KTR జన్మదినమైన 24/7/76 రోజుతో కూడిన వివిధ కరెన్సీ నోట్లని గత 2 సంవత్సరాలుగా సేకరించి ఈ 2020 జూలై 24న KTR పుట్టినరోజుకు అందజేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు KTR చింతమడకలో బుడిబుడి అడుగులు వేసింది మొదలు నేటి యువ నాయకుడిగా ఎదిగే వరకు ప్రతి మధురమైన క్షణాన్ని ఫోటోల రూపంలో సేకరించి వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాక్గ్రౌండ్తో అందమైన ఫోటో ఫ్రేమ్గా రూపొందించి వాటిలో 24/07/76 అంకె కలిగిన కరెన్సీ నోట్లని పొందుపరిచిన తీరు KTR అభిమానుల్ని అలరిస్తోంది.
అధిక వర్షం కారణంగా అశ్వరావుపేట మండలంలోని పెద్దబాగు ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు నిల్వ స్థాయి సామర్థ్యం దాటిపోవడంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేసి 20,820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గుమ్మడివల్లి కోయరంగపురం మధ్య ఉన్న వంతెన మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ప్రాజెక్టు నిండడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలో రోజు రోజుకి కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు గుళ్లకు రాకుండా ఇంట్లో ఉండి కరోనాకు గురికాకుండా ఉండాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ఇళ్లలో ఉండి దైవనామ స్మరణ చేయాలని తెలిపారు. వచ్చిన భక్తులు కూడా బయట నుంచే దర్శించుకోవాలని, దీనికి భక్తులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం పురోహితులు రేవూరి వసంత శర్మ, రేవూరి రతన్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రావణ మాసము మొదటి శుక్రవారం కావున భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణము సంతోషమాత దేవాలయంలో నేడు జమ్మికుంట పట్టణంలో కరోనా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో భక్తులందరినీ కూడా ఇంట్లోనే ఉండి అమ్మవారి యొక్క పటానికి పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ దేవాలయాల్లో కూడా అర్చన చేసి కేవలం దూరం నుంచి సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ప్రభుత్వాల ఆదేశాలను అనుసరిస్తూ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని దేవాలయాల్లో కూడా ఓడిబియ్యం కానీ పోయించడం జరగట్లేదు. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి సహకరించి ఇట్టి మాయారోగాల నుంచి దూరంగా ఉండాలని, ఇంట్లో సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. జయ మాతాది, జయ జగన్మాత, జయ సంతోష్ మాత, జయ జయ సంతోష్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని అంతరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. మండలంలోని అంతరం గ్రామంలో అర్ధరాత్రి ఒకేసారి 7 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి పారిపోయారు. నగదు ఎంత పోయింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మునిపల్లి ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మునిపల్లి మండలంలోని అంతరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు అని గ్రామస్తులు అంటున్నారు. ఇంట్లో పైసలు పెట్టిందంట, ఆమె బయటకు పోయింది. ఇప్పుడు చెప్పాం కానీ 4 మాసాల కమ్మలు ఉండే 10,000 ఉండే, మళ్ళా పట్టగొలుసులు, మెట్టెలు, డబ్బులు ఉండే 10-11,000, అన్ని లింగంకాయలు అన్ని ఉండే, అన్ని తీసుకొని పోయి. మా అమ్మ కన్న కష్టం చేసుకొని ఒక్కరోజు చేనుకోకుండా ఇంటికాడ ఉండకుండా పని చేసుకొని బతుకుతుంది మా అమ్మ. మా అమ్మ పైసలు తీసుకొని బంగారం తీసుకొని పోయేది. మొన్ననే చేయించినాం అవి కూడా గ్రూప్ లో పైసలు వస్తాయి. పైసలు డాక్రా గ్రూప్ లో కట్టేటివి కూడా సార్, అవి డాక్రా గ్రూప్ లో పైసలు కట్టేటివి అని చెప్పేసి తెచ్చి పెట్టుకుంది. కూలి నిన్న వేరే వాళ్ళ దగ్గర కూలి పైసలు వచ్చేది ఉంటే అందరి దగ్గర తెచ్చి ఇంట్లో పెట్టింది.
నిన్ననే మొత్తం లెక్క పెట్టుకుంది ఇప్పుడు నైట్ ఇట్లా అయింది. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి డివిజన్ టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ గౌడ్, కార్యదర్శి గుమ్మడి కుమార్, యువజన విభాగం నాయకులు అక్కెం రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బండి లింగస్వామి ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు గాయపడిన కారత్ అనిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50,816 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపు మేరకు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాటేపల్లి సరోజన ఆదిరెడ్డి, జెడ్పీటీసీ సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా నిరుపేదలు ఉంటే నిరుపేదలకు కానీ ఆపదలో ఉన్న వారికి కానీ ఏదైనా సేవా కార్యక్రమం చేయమని చెప్పి కేటీఆర్ గారి పిలుపు మేరకు, సంజయ్ అన్న పిలుపు మేరకు, కలకొండ విద్యాసాగర్ పిలుపు మేరకు మన మల్లాపూర్లో గత వారం కింద బండి మీకెళ్ళి పడ్డ సందర్భము ఉంది కనుక ఆమెకు సంజయ్ మన కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని 60,000 రూపాయల దాకా దాదాపు అందరూ చందాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో పెద్ద అమౌంట్ మన కలవడం సంజయ్ గారు 15,000 రూపాయలు పంపడం జరిగింది. దానికి తోడు మిగతా మండల ప్రజలందరూ కలిపి ఎవరికి తోచినంతమంది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కరోనా ఉన్న సందర్భంగా ఎటువంటి హంగామాలు చేయకుండా ఎటువంటి నిరుపేదలు ఉంటే మీ వంతు తోచిన సాయం చేయమని ఎక్కడికక్కడ చేయమని చెప్పి పిలుపు మేరకు ఆ పిలుపుని అందరము సారంగా ఆహ్వానిస్తున్నాం. కేటీఆర్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేటీఆర్ జన్మదిన దినం సందర్భంగా మనం మల్లాపూర్ మండల్లో జన్మదిన వేడుకలకు బదులు నిరుపేద కుటుంబమైనటువంటి ఈ మొన్ననే బండి మీకెళ్ళి పడి ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉంది కాబట్టి వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున మండల నాయకులందరూ మరియు మల్లాపూర్ గ్రామ ప్రజలందరూ కలిపి పార్టీ పరంగా 50,000 నుండి 60,000 మధ్యలో వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాంటి కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో మంచిది, ప్రజల్లో మంచి శుభసూచకం. అలాగే ప్రతి ఊరిలో ఎవరైనా ఇలాంటి ఉంటే ఈ సందర్భంగా అందరికీ సాయం చేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ దీనికి అధిక మొత్తంలో మన ఎమ్మెల్యే గారి కొడుకు డాక్టర్ సంజయ్ గారు 15,000 రూపాయలు, అలాగే ఎమ్మెల్యే గారు మా అందరి సూచన మేరకు ఇవి ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మల్లాపూర్ టౌన్లో ఒక నిరుపేదరాలు ఆరోగ్యానికి గురవ కారణం వల్ల ఈరోజు గిఫ్ట్ స్మైల్ మన కేటీఆర్ బర్త్డే స్పెషల్గా ఈరోజు మండల నాయకులు, మల్లాపూర్ మండల కార్యకర్తలు అందరూ చేదోడు ఉండి ఈరోజు డబ్బు సమకూర్చి ఎక్కువ మొత్తంలో మన డాక్టర్ సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు 15,000 రూపాయలు పంపించి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు. రాజేంద్రనగర్ మండలంలో మోడ్రన్ వాల్ సొల్యూషన్ నూతన కార్యాలయం ప్రారంభం. హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో భారీ చోరీ. 7 ఇళ్లలో చోరీ చేసి పారిపోయిన దుండగులు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది సమావేశం. వారంలోగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పర్యటించిన సబ్ కలెక్టర్. ట్రయడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపిన దినేష్ కుమార్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.